హాయ్ హలో అండి, వెల్కమ్ టు పృథ్వీ టారోస్. మీరందరూ నన్ను అభిమానిస్తున్నందుకు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా సంతోషం అండి. ఇలాగే నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం తీసుకున్న టాపిక్, మీ పర్సన్ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, తన మాటలతో చేతులతో ఎలా ఇబ్బంది పెట్టారన్నది ఈరోజు మన టాపిక్. మీ పర్సన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. అది కెరియర్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేదా అదర్ రిలేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో ఉండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఒకటి, మీరు ఇస్తున్న ప్రేమని తను తీసుకోలేకపోయారు. మీరు మీ ప్రేమని ఎంత అందిస్తుంటే తను అంత రిజెక్ట్ చేశారు. వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని దూరం పెట్టారు. తను స్టెబుల్ అవ్వాలని తన బౌండరీస్ తను వేసుకొని మీ గురించి ఆలోచించకుండా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ తనను తను ఒక బంధించుకున్నట్టు తనను తాను ఉండిపోయారు. అంటే స్టెబుల్గా ఉండిపోయారు, ఇంకా మిమ్మల్ని పట్టించుకోకుండా తను తన కెరియర్, తన ఫ్యామిలీ అన్నట్టే ఉండిపోయారు. ఇంకా మీరు తనకు హెల్ప్ చేస్తూ ఉంటే తను ఇంకొకరికి హెల్ప్ చేస్తూ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండిపోయి అసలు మిమ్మల్ని పట్టించుకోవడమే మానేశారు. అసలు ఈ రిలేషన్లో ఈ పర్సన్ గుడ్ పర్సన్ కాదండి. తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మీరు తనకు ఎంత సాక్రిఫైజెస్ చేస్తున్నా, అది మనీ పరంగా కానీ, రిలేషన్ పరంగా కానీ, ప్రేమే కానీ, అభిమానం కానీ, ఎంత మీరు ఇస్తున్నా తనకి ఇంకొకరికి ఇవ్వడం స్టార్ట్ చేశారు. మీ నుంచి తీసుకోవడం, ఇంకొకరికి ఇవ్వడం. ఇదే పరిస్థితులను బట్టి రెండు పరిస్థితుల్లో జగిలయ్యారు. ఇటు న్యాయం చేయాలా, అటు న్యాయం చేయాలని ఆలోచిస్తూ దేనికి న్యాయం చేయలేకుండా ఒక రకంగా మీకే అన్యాయం చేశారనుకోండి, థర్డ్ పార్టీకే న్యాయం చేశారు తను. ఇంకా మీరు ఎలా తయారయ్యారంటే, ఇవన్నీ పడి ఇంకా ఇదంతా నాకు వద్దులే, ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారు కదా, ఇంకా నేను ఎందుకు అని మీరు సైలెంట్ అయిపోయారు. మీరు ఇంకా ఒంటరిగా ఉంటేనే బెటర్ అన్న ఆలోచనలో ఉండిపోయి మీరు అలాగే ఉండిపోయారు. ఇంకా మీకేంటి, మీరు ఒక మహారాణి, మీకు అన్ని ఫెసిలిటీస్, మీకు నేము ఫేము అన్నీ ఉన్నాయి, మీకు లేనిదంటూ లేదు. కానీ ఈ రిలేషన్లో మీరు పడిన బాధని తట్టుకోలేక ఇంకా నా బౌండరీస్, నేను నా ఫ్యామిలీ, నా కెరియర్, ఇంకా ఇంతలోనే ఉండిపోయారు. ఇంకా ఇది వద్దు అనుకున్నారు. మీరు ఒంటరిగా ఉండాలని డిసైడ్ అయ్యారు. మీరు ఎంత బాధపడ్డారంటే ఈ సిచ్యువేషన్స్లో, అసలు ఎందుకు ఇదంతా నాకు అన్న ఒక సిచ్యువేషన్ని మీ మైండ్లో అసలు ఆలోచించడానికి కూడా మీ మైండ్లో ప్లేస్ లేకుండా అయిపోయింది. చాలా అంటే చాలా బాధపడ్డారు. ఎలాగనంటే ఇంకా చెప్పడానికి కూడా వర్డ్స్ ఉండవు. అంత ఏడుపు, అంత బాధ, మీ మనసులో ఒకలాంటి ఫీలింగ్, ఏంటి ఇదంతా నాకే ఏంటి అని. ఇంత నమ్మినప్పుడు ఆ పర్సన్ మిమ్మల్ని ఇంత మోసం చేయడం మీరు తట్టుకోలేకపోయారు. మిమ్మల్ని ఒక ఎటుగాని స్థితిలో వదిలేశారండి. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉంచేశారు మిమ్మల్ని. అంటే మీరు అటు తేల్చుకోలేరు, ఇటు తేల్చుకోలేరు. ఈ రిలేషన్లో ఉండాలా, వెళ్ళిపోవాలా? ఉండాలి అనుకుంటే మీకు సరైన టైం కానీ, మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ ఇవ్వరు. థర్డ్ పార్టీకే ఎక్కువ ఫేవర్గా ఉన్నారు. పోనీ వదిలేద్దామని అనుకుంటే మీ మనసు ఒప్పుకోవట్లేదు. దానివల్ల మీరు ఎంత సఫర్ అవుతున్నారంటే హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉండాలా వద్దా అన్న సిచ్యువేషన్స్కి వచ్చేసారు మీరు తనకి ఎంత జస్టిస్ చేయాలని ట్రై చేసినా తను మాత్రం మీకు జస్టిస్ చేయలేదండి. మీరు పదే తన కోసం తాపత్రయపడడం కానీ, ఉండడం కానీ, ఏ రకంగానైనా తనకు మీరు జస్టిస్ చేయాలని ఆలోచించారు. కానీ తను మాత్రం మీకు ఏ రకమైన జస్టిస్ చేయలేదు. చేయాలన్న ఆలోచన కూడా తను అనుకోలేదు. ఎందుకంటే తను ఏ రకమైన థర్డ్ పార్టీ అయినా కానివ్వండి, కెరియర్ అయినా, ఫ్యామిలీ అయినా, అదర్ పర్సన్ అయినా, ఏ పర్సన్ అయినా కానివ్వండి, కానీ తను ఏంటి అని అంటే ఇంకొకటి చూస్ చేసుకొని మిమ్మల్ని పక్కకు పెట్టడం, ఇందులో ఈ రకంగా మిమ్మల్ని చాలా బాధ పెట్టడం, ఇది మీకు ఎలాగనిపించింది అని అంటే, అసలు ఎందుకు ఈ రిలేషన్లో నేను ఉన్నాను అన్న బాధ మీ మనసులో చాలా ఉండిపోయింది. ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా మీ మైండ్కి రెస్ట్ అనేదే లేదు. 24/7 ఆలోచిస్తూనే ఉన్నారు. ఇంకా మీరు ఎంత మళ్ళీ తనకు న్యూ ప్రపోజల్ చేసినా, జరిగిన గొడవలనే కానీ, మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ని కానీ, దేన్నైనా పక్కన పెట్టేసి మీరు మళ్ళీ తనకి న్యూ ప్రపోజల్ చేద్దామని అనుకున్నా తను మాత్రం పట్టించుకోలేదండి. ఒక డెవిల్ నేచర్ని మీ ముందు తీసుకొచ్చారు.
ఎట్లాగంటే మీరు మంచిగా మాట్లాడితే తను కోపంగా మాట్లాడడం, మీరు మంచిగా రిసీవ్ చేసుకుందామని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మాటలు కానీ చేతలు కానీ కమ్యూనికేషన్ లేకుండా మీతో సరిగ్గా మాట్లాడకుండా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచి మిమ్మల్ని ఎలా అంటే ఇంకా ఒక యూజ్ అండ్ త్రో టైప్గా వదిలేశారండి. మీరు ఎంతో ట్రై చేస్తున్నారు న్యూ ఆఫర్తో వెళ్ళాలి అని చెప్పి. తను ఫెసిలిటీస్ చూసుకున్నారు, తన కుటుంబం చూసుకున్నారు, తన కుటుంబం కోసం మాత్రమే మిమ్మల్ని పక్కకు పెట్టేశారు. ఇందాక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనుకున్నాం, ఎనీ సిచ్యువేషన్ అనుకున్నాం, కానీ తను పెట్టింది కుటుంబం కోసమే. మేబీ ఇది ఏ రిలేషన్ అయినా కావచ్చండి, ఒకే రిలేషన్ అని కాదు, ఏ రిలేషన్ అయినా కావచ్చు. కుటుంబం కోసం మాత్రమే మిమ్మల్ని పక్కకు పెట్టేశారు. కుటుంబం అంటే ఏదైనా కావచ్చు, ఇంకా అది ఎలాంటి రిలేషన్ అయినా కావచ్చు. అది ఆలోచన, మీకు ఆలోచన ఏంటి ఈ సిచ్యువేషన్, ఏంటి ఇదంతా అని చెప్పి ఎంతసేపు మీరు ఆలోచనతో సతమతం అవుతున్నారే తప్ప ఆ పర్సన్ మాత్రం తన థర్డ్ పార్టీ, తన కెరియర్, తన అదర్ పర్సన్స్, తన ఫ్యామిలీ ఇందులోనే హ్యాపీగా ఉండిపోయారు. మీరు చాలా తనకి మళ్ళీ కమ్యూనికేషన్ జరపాలని, మళ్ళీ తనతో రీయూనియన్ జరగాలని మీరు ఎంత తాపత్రయపడుతున్నా తను మీకు ఏ రకమైన న్యాయం చేయట్లేదు. ఇంకా మీరు బాధతో అసలు ఎందుకు ఇంత బాధ అన్నట్టు మోయలేని భారంగా మోస్తూ వచ్చారు ఈ రిలేషన్ని. ఎంత మోయలేని బర్డన్ అంటే మీకు 100 క్వింటాల బరువుని మీ తలపై పెట్టినట్టు ఫీల్ అయిపోతున్నారు. మీరు అంత భారాన్ని మోస్తున్నారు. మీకు ఎలా ఉండేదంటే ఈ రిలేషన్ని లాంగ్ టర్మ్ తీసుకెళ్లాలని మీకు ఫ్యాషన్ కానీ అట్రాక్షన్ కానీ ఆ పర్సన్ మీద చాలా ఉండేది. కానీ తను మాత్రం అసలు మిమ్మల్ని ఎప్పుడు కూడా నాకంటూ ఒక స్థానం ఇచ్చింది తన మనసులో అన్నట్టు తను ఎప్పుడు అనుకోలేదు. మీరు మాత్రం ఈ రిలేషన్ లాంగ్ టర్మ్ ఉండాలని ఆశించారు మీరు. కానీ తను మాత్రం దీన్ని అంత ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్గా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషన్ని తను టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. పొసెసివే కానీ తను ఉన్న పరిస్థితులు సరిగా లేకపోవడం కానీ కొంచెం మనీ పరంగా కూడా తను మిమ్మల్ని వాడుకున్నాడనే అనుకుంటున్నారు. ఈ రిలేషన్లో మనీ పరంగా కూడా మిమ్మల్ని యూజ్ చేసుకున్నంత వరకు యూజ్ చేసుకున్నారు. తర్వాత తనకు తోచిన దారిలో తను వెళ్ళిపోయారు. అందుకే యూజ్ అండ్ త్రోగా మిమ్మల్ని యూజ్ చేసుకున్నారని చెప్పింది. అందుకే ఇంకా మీరు కూడా అదే లాంగ్ టర్మ్ కావాలని చెప్పి చాలా అనుకున్నారు. ఈ రిలేషన్ని 10 కాలాల పాటు నిలబెట్టుకోవాలని అనుకున్నారు. కానీ తను మాత్రం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచి ఈ రిలేషన్ లాంగ్ టర్మ్ కాదు కదా, కనీసం షార్ట్ టర్మ్లో కూడా మిమ్మల్ని ఉంచలేదు. గొడవలు, విపరీతమైన గొడవలు మీ మధ్య ఎందుకు వస్తుందో అర్థం కాకుండా గొడవలు పడ్డారు మీరు. చిన్న చిన్న వాటికి ఫోన్ చేయలేదా, ఫోన్ ఎందుకు చేయాలి, నువ్వేంటి, నీకేంటి, నాకేంటి, ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల మీరు పడిన గొడవలు మీ రిలేషన్ని బ్రేక్ చేశాయి. తను ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ, మీ మధ్య జరిగిన గొడవలు కానీ, తను మనీకి ప్రిఫరెన్స్ ఇవ్వడం, కుటుంబానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం, మిమ్మల్ని దూరం పెట్టేసేయడం, మీరంటే లెక్క లేకుండా ఉండడం మీ రిలేషన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాయి. అసలు ఇలాంటి రిలేషన్లో ఉండాలా వద్దా అన్నది కూడా ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే అన్నీ ఫుల్ఫిల్గా ఉన్న ఈ టైంలో మిమ్మల్ని వదిలేశారండి. ఏదీ లేనప్పుడు మిమ్మల్ని ఎంతగా కావాలనుకున్నారో, మీరు చేసే హెల్పింగ్ కానీ, డబ్బు కానీ, ఏది కానీ మిమ్మల్ని ఎంత కావాలని అనుకున్నారో ఒకప్పుడు, ఇప్పుడు అన్నీ వచ్చాయి. దానికి అన్ని ఫుల్ఫిల్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు తన దగ్గర. అందుకని మిమ్మల్ని ఇప్పుడు పక్కకు పెట్టేశారు. ఇప్పుడు తాను మాత్రం చాలా ఎంజాయ్ ఉన్నారు, మిమ్మల్ని మాత్రం పక్కకు పెట్టేశారు. తన సెల్ఫ్ తనకు తానే ఉండాలి. ఒకలాంటి స్వార్థపరుడండి మీ పర్సన్. ఇప్పుడు ఏం లేదు, నాది, నేను, నాకు, నా డబ్బు, నేను, ఇంతలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు తనకు ప్రపోజల్ చేసినా కూడా అసలు నువ్వెవరు, నాకు పరిచయమే లేదన్నట్టు బిహేవ్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో ఉంది మీ రిలేషన్ ఇప్పుడు. ఒకటండి, మనల్ని కావాలని వచ్చిన వాళ్ళ కోసం మనం ముందుండాలి. మనల్ని వద్దనుకునే వాళ్ళ కోసం మనం తాపత్రయపడాల్సిన పనే లేదు. ఈ డబ్బు, కుటుంబం కోసం, అదర్ పర్సన్స్ కోసం మిమ్మల్ని యూజ్ చేసుకొని యూజ్ అండ్ త్రో లాగా, ఒక పేపర్ లాగా తీసి పడేసే ఈ రిలేషన్ అవసరం ఉందా లేదా అది మీరు ఆలోచించుకోవాలి. నేను ఫస్ట్ టైం ఫుల్ వీడియో చేస్తున్నాను, ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి. ఈ రిలేషన్ మాత్రం మీకంతా సరైంది కాదు అన్నది నా అభిప్రాయం.
టాక్సిక్ రిలేషన్లో ఉండకూడదండి ఎవరైనా. గివ్ అండ్ టేక్ బాగుంటేనే, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటే ఆ రిలేషన్ చాలా అందంగా ఉంటుంది. ఏదైనా మనల్ని పక్కకు తీసి పడేస్తున్నారనంటే ఇంకా ఆ రిలేషన్ మనకొద్దు. మీకు ప్రిఫరెన్స్ ఇవ్వని రిలేషన్లో మీరు ఎంతకాలం ఉండగలుగుతారు? ఎంతవరకు ఉండగలుగుతారు? ఎంతసేపు ఏడుపులు, ప్రాబ్లమ్స్, పట్టించుకోలేదని మీరు బాధపడడం. ఇది వైఫ్ అండ్ హస్బెండ్స్దేనా, లవర్స్దేనా, ఎవరిదైనా మీ దగ్గరకు వచ్చి మీరు కావాలనుకున్న ప్రేమ చాలా అందంగా ఉంటుంది. మీరు వద్దనుకొని మీరు తాపత్రయపడే ప్రేమ అది ఎక్కువ కాలం ఉండదు, అది అందంగా కూడా అనిపించదు. ఎంతసేపు మీరే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే మీకు అనిపిస్తుంది కదా, అరే నేను పెట్టిన ఎఫర్ట్స్కి కనీసం 1% అయినా నాకు ఉండాలి అని మీకు అనిపిస్తుంది కదా. ఆ ఎఫర్ట్స్ లేనప్పుడు మీరు ఎంతగానో పోరాడతారు. ఒక దగ్గర నుంచి మనకు రాని ప్రేమని మనం ఆశించడం అనవసరం. మీ దగ్గరికి వచ్చి మీరు కావాలనుకుంటే మీరు ఎన్ని ఎఫర్ట్స్ అయినా పెట్టచ్చు, ఎంతైనా కష్టపడచ్చు. కానీ మిమ్మల్ని వద్దనుకునే ప్రేమలో, ఈ రిలేషన్లో మీరు ఎంతవరకు ఉంటారన్నది అది మీ సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. ఇంకది మీరు ఆలోచించుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.